ఆపరేషన్ సింధూర్లో తెర వెనుక సంసిద్ధంగా ఉన్న నేవీ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ కదలికలు గుర్తించి చేరవేయటమే కాకుండా వారిపై దాడి చేయడంలో నేవీ తన సత్తాను చాటింది. అంతేకాకుండా విశాఖలోని తూర్పు నావికాదళం సముద్ర తీరంలో కూడా గస్తీ పెంచింది. శత్రుదేశం నుంచి విశాఖకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో కోస్ట్ గార్డ్ గస్తీ షిప్లను అప్రమత్తం చేసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. విరమణ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధి మాత్రం మార్చుకోలేదు. కుక్కతోక వంకరని పాకిస్తాన్ ఇప్పటికి మనం చూసాం. రాత్రి కూడా మళ్ళీ ప్రధానమంత్రి అంతసేపు మాట్లాడాక వార్నింగ్ ఇచ్చాక కూడా మళ్ళీ వాళ్ళు కాల్పులు జరిపారంటే వాళ్ళ బుద్ధి మాత్రం ప్రపంచానికి తెలియాలి. అయితే ఈ యుద్ధంలో మాత్రం చాలా కీలకంగా మారింది తూర్పు నావికాదళం. త్రివిధ దళాలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసినప్పుడు కూడా చాలా కీలకంగా మారింది విశాఖలో ఉన్నటువంటి తూర్పు దళం. ఈ సముద్ర తీరాలు మనం ఉన్నటువంటి ఈ సముద్ర తీరం నుంచే మొత్తం తూర్పు దళాలు కూడా ఎప్పుడు కూడా ముందుండి యుద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తూర్పు దళాలు చాలా కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఈ ఆపరేషన్లో మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్లో నేవీ ఒక సేవలో చాలా చిరస్మరణీయమని కూడా అందరూ కొనియాడే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు కూడా సెల్యూట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నావికాదళం అయితే ఎప్పుడు కూడా ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు చాలా కీలకంగా మారుతుంది. 1971లో కూడా తూర్పు నావికాదళమే చాలా కీలకంగా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విశాఖ కూడా థ్రెట్లో ఉంది. ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతం. తీరం నుంచి ఎటువంటి దాడులైనా చేయొచ్చు, లేకపోతే దానికైనా తెగబడవచ్చు పాకిస్తాన్ అని కూడా ఈ తూర్పు తీరాన్ని కూడా అప్రమత్తం చేశారు. మొత్తం ఇండియన్ నేవీ తూర్పు దళమే కాక ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని మొత్తం నేవీ దళాలు మొత్తం కూడా నేవీ అంతా కూడా చాలా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఈ అరేబియా సముద్రం నుంచి మాత్రం పాక్ని లక్ష్యంగా చేసుకుని చాలా గురిపెట్టింది. అంతేకాక పాక్ ఒక యుద్ధ వ్యూహాన్ని మొత్తం కదలికల్ని ఏ విధంగా చేయబోతుంది, ఏ విధంగా దాడి చేయబోతుంది, ఆ కదలికలపై నిఘా పెట్టి ఒక విజయవంతమైంది. విజయవంతం కాబట్టి ఆ పాక్ విసిరినటువంటి ఆ మిసైల్స్ని సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలిగింది. ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ కదలికలపై చాలా నిఘా పెట్టి కూర్చుంది. అదేవిధంగా MiG-29K ఫైటర్లతో పాటు కూడా పాకిస్తాన్కి ఇండియన్ నేవీ చుక్కలు చూపించిందని చెప్పొచ్చు. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్లతో కూడా పాక్కు ధీటైన జవాబు చెప్పింది ఇండియన్ నేవీ. అరేబియా సముద్రంలో జలంతర్గామి చాలా కీలకమైంది. ఈ జలంతర్గామిలు మనకే చాలా ఎక్కువ వరకు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఈ జలంతర్గాములు కూడా ఎవరికి కూడా కనపడకుండా సముద్రం అంతరం మొత్తం కూడా వెళ్ళి శత్రువులు ఏ విధంగా చేస్తున్నారు, శత్రువులు వ్యూహాన్ని బయటపెట్టేందుకు పై దాడి చేసేందుకు కూడా ఈ జలంతర్గాములు కూడా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజంతో శత్రుజాలను త్వరితగతిన గుర్తించినటువంటి ఇండియన్ నేవీని అందరూ కూడా అభినందిస్తున్నారు. మొత్తం కూడా త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, ఈ నేవీ మొత్తం కూడా ముగ్గురు కూడా సమన్వయంతో మొత్తం కూడా ఈ యుద్ధాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంతం నుంచి కూడా విశాఖకు థ్రెట్ ఉండే అవకాశం ఉంది ఒక ఆపరేషన్ సింధూర్ కొనసాగితే మాత్రం. అందువల్ల మొత్తం కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో కూడా మొత్తం కూడా గస్తీని కూడా పెంచారు. మనం మొన్న చూడటం జరిగింది. హార్బర్లో అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో అవ్వచ్చు, ఈ సముద్ర సుదీర్ఘ ప్రాంతంలో మొత్తం కూడా గస్తీని భారీగా పెంచారు. పాకిస్తాన్ జలాల వరకు కూడా మొత్తం రాష్ట్రపతి ఏపీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నేవీ కూడా గస్తీని పెంచి అప్పటికప్పుడు శత్రుదేశం ఎటువంటి వ్యూహాలు పన్నుతుంది, ఎటువంటి దాడులు చేయబోతుంది అనేది మొత్తం నిఘా పెట్టడంలో చాలా కీలక పాత్ర. అందులో నుంచి ముఖ్యంగా తూర్పు నావికాదళం అయితే చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.